కీర్తనలు 20 అధ్యాయము 1 వచనం నుంచి 9 వచనాలు ఉంటాయి. కలిసి చదువుకున్నాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలమును చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. దావీదు కీర్తన 20వ కీర్తనలో మనం చదివినటువంటి ఉన్నతమైనటువంటి మాటలు. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క సమాధానం అందరి జీవితాల్లో ఎంతో అవసరమై అన్నది. ఒక ప్రతి క్రైస్తవుడు కూడా తన కష్టం వచ్చినప్పుడు, తన కుటుంబంలో అయితేనేమి, తన జీవితంలో అయితేనేమి, తన బ్రతుకుల్లో కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనేది క్రైస్తవులకు ఉండే ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప వరం. అది దేవుడు మానవులకి కొన్ని వరాలు కావాలని అంటే దానికి కొన్ని త్యాగాలు చేయాలి. మనం ఆలోచించిన ప్రకారం చూస్తే, మనకు తెలిసిన చరిత్ర ప్రకారం అయితే ఒకప్పుడు వరాలు కావాలి అని అంటే దాని కొరకు తపస్సు చేయాలనేవాళ్ళు. ఒక తపస్సు, దాని కొరకు ఎంతగానో నిష్ఠతలు కలగాలి. అంటే తాము నిగ్రహించుకోగలిగి, ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా కూడా, లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా వాటికి లొంగకుండా, ప్రలోభాలకు లోను కాకుండా ఏకాగ్రతగా, దైవం మీద ఏకాగ్రత కలిగి, దేవుని మీద నిఘ్నంతో ఏకమయ్యుండి అతనిలో దేవుడు ప్రత్యక్షమైనంత వరకు కూడా వాళ్ళు తమ భక్తిని కనపరిచేవాళ్ళు. ఎట్టికేలకు కొన్ని దినాలు లేదా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరముల తర్వాత వారి భక్తిని చూసినటువంటి దేవుడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యి, భక్తుడా, నీ భక్తికి నేను మెచ్చితిని, నీకే వరం కావాలి కోరుకు అని చెప్పేటట్టుగా మనం కథలో లేదా మనం అనేక స్టోరీలలో మనం వింటూ ఉంటాం. అంటే ఇక్కడ దావీదు కీర్తన కూడా అంటుండే ఏంటంటే, ఎప్పుడు మనిషి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అని అంటే అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తాడు. కానీ చాలా ప్రాముఖ్యంగా ఇది ఒక కాలము గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి ఆ కాలం అంటే ఆపత్కాలమందు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. మన దేవునికి ఉండే గొప్పతనం. మనతో పాటు కొంతమంది మనుషులు ఉంటారు, కొన్ని కాలాల్లో మాత్రమే ఉంటారు. ఆనందం ఉండే సమయంలో, ఆ కాలంలో, అనగా కాలం అంటే సమయం, టైం అంటే మనం హ్యాపీగా ఉండే టైంలో మనతో ఉంటారు, సంతోషంగా ఉండే టైంలో మనతో ఉంటారు. ఇంకెక్కడికన్నా మనము ఆనందంగా మరి ఏదైనా కానీ ఒక గొప్ప కార్యం మనం చేసుకుంటున్నామంటే ఆ టైంలో కూడా అందరూ మనతో ఉంటారు. మన జీవితంలో, మన బ్రతుకులో మన కష్టాలు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు, బహుశా ఒకవేళ మనం ఎవరు సహాయము కోరుకున్నా కూడా వీళ్ళకి సహాయం చేయటం మంచిది కాదనుకుంటారు. ఎందుకంటే వాళ్ళే చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళే చాలా బాధలో ఉన్నారు, వాళ్ళే ఏమీ లేని స్థితిలో ఉన్నారు. వారికి ఒకవేళ మనం సహాయం చేసినా తిరిగి మనకు సహాయం చేయకపోవచ్చేమో అని మనకున్న దుస్థితిని బట్టి, మనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి చాలామంది మనకు దూరం అవుతారు. ప్రత్యుత్తరానికి ఇవ్వటానికి కూడా ఇష్టపడరు. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన కృప ఏంటి అంటే, ఆపత్కాలంలో యెహోవా మనకు ఉత్తరం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
కనుక మన జీవితంలో ఏదైనా ఆపత్కాలం అని అంటే మన జీవితంలో దుఃఖం కలిగించే టైం, లేదా బాధలు కలిగించే టైం, మనకు సమాధానం లేని టైం, మన పరిస్థితులు ఎవరు అర్థం చేసుకోలేని టైం, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, రకరకాల కుటుంబ సమస్యలు, అనేకమైన మనుషులు చాలామంది నలిగిపోతున్నటువంటి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి కాలాలన్నిటిలోంచి మనం బయటికి రావాలనంటే మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఏకైక ఒకే ఒక మార్గం దేవుని సన్నిధిలో ప్రార్థించటం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆపత్కాలములో యెహోవా మనకు ఉత్తరం ఇచ్చేవాడు. దేవా, ఈ సమయంలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బ్రతుకుల పరిస్థితి ఏంటి, యేసయ్యా వీటి యందు నాకు ఏమాత్రము కూడా సంతోషం లేదు, వీటి యందు నాకు ఏమాత్రము కూడా ఆనందం లేదు, నేను ఎంతగానో నలిగిపోతున్నాను, నేను ఎంతగానో క్షోభిస్తున్నాను, నేను ఎంతగానో యాతన పడుతున్నాను, ప్లీజ్ నన్ను వీటిలోంచి విడిపించవా అని మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గరకు వచ్చి మనం కానీ ప్రార్థించగలిగితే దేవుడు మన మొరలో ఆలకించేవాడు. అందుకని కింద కూడా చూడండి ఎంత మాట అంటాడు, యాకోబు దేవుని యొక్క నామము మనలను ఉద్ధరించును. దేవుడు ఆలకించటమే కాదు, దేవుడు వినటం మాత్రమే కాదు, ఆయన ఉద్ధరించేవాడు, ఆదరించేవాడు. ఉద్ధరించటం అంటే ఏంటి అంటే బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. ఉద్ధరించటం అంటే ఒక మార్గం గుండా మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాం, అదొక పెద్ద హైవే అనుకుందాం, లేదంటే ఏదైనా ఒక రోడ్డు సర్కిల్ అనుకుందాం. ఆ సర్కిల్లో మనం వెళ్తున్న అనేకమైన వాహనాలు వెళ్తూనే ఉంటాయి. ఆ సర్కిల్ మధ్యలో, దారి మధ్యలో కొంతమంది భిక్షగాళ్ళు ఉంటారు, లేదంటే కడుపు బీదలు ఉంటారు. వాళ్ళు భిక్షం ఎత్తుకుంటూ అంటే అడుక్కుంటూ, బెగ్గర్స్ చాలామంది ఉంటారు రోడ్లలో. వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు, ఆశ్రయం లేక నిరాశ్రయులు అయిపోయి ఉంటారు, పడిపోయినటువంటి స్థితిలో ఉంటారు, లేదంటే దిక్కులేని స్థితిలో ఉంటారు అనుకోండి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ₹1 వేసి, వాళ్ళ పరిస్థితిని చూసి జాలిపడి ₹1 వేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. దాన్ని ఏమంటారంటే జాలి లేదా కనికరం అని అంటారు. మరి ఉద్ధరించటం అనే పదానికి సరైన నిర్వచనం ఏంటంటే యేసు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్తాడు. ఏంటది? ఒకడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణం గుండా ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము అనగా దేవుడు నివసించే స్థలం అని అర్థం. యెరికో అనగా వేదనకరమైనది, లేదా లోయ, లేదా లోకానికి సంబంధించినది. దేవునిలో ఉండాల్సినటువంటి అనుభవం అనగా యేసు ప్రభువులో సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో దేవునితో కలిసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆ సంతోషంలో నుంచి, ఆ సమాధానకరమైనటువంటి జీవితంలో నుంచి, ప్రశాంతతతో కూడుకున్నటువంటి ఆ యొక్క భవిష్యత్తులో నుంచి ఎప్పుడైతే మనిషి యెరికో అనే వేదనల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా ప్రయాణం చేయటానికి పూనుకుంటాడో, ఈ సమస్యలు, వలయాలన్నీ అతన్ని చుట్టుకొని అతన్ని అస్తవ్యస్తపరిచాయి. ఆ మార్గంలో కొంతమంది దొంగలు కూడా శత్రువులుగా మార్చబడి ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టి, అతని వస్త్రాలని తీసేసుకొని వస్త్రహీనుని చేసి, అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకొని కొట్టి గాయపరిచి కడ ఊపిరితో అతన్ని ఏం చేశారంట, అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ రోడ్లో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చాలామంది ఆ మార్గంలో వెళ్తూనే ఉన్నారంట. మనకెందుకు వచ్చిన పీకులట అని చెప్పి కొంతమంది చూసి అటు పక్కకు తప్పుకొని వెళ్ళిపోవటం, ఇంకొంతమంది వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ఇంకొంతమంది వచ్చి చూసి చూడనట్టుగా వెళ్ళిపోవటం, మరి కొంతమంది వచ్చి నిలబడి అయ్యో వీడికి ఏమైంది, వీడి పరిస్థితి అని అనుకోవటం, కొంతమంది వచ్చి వాడిని ఆ రోడ్లో ఉంచి పక్కకు తీసి ఒక దిక్కు కూర్చోబెట్టడం చేశారు. వాడిని జాలిపడి కొంతమంది పక్కకు తెచ్చి వాడి కొద్దిగా నీళ్ళు ఇచ్చి వాడి ప్రాణం తెప్పరేదడుగు చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చేమో. కానీ ఉద్ధరించడం అనే పదానికి ఏంటయ్యా అంటే అదే మార్గం గుండా ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడంట. ఆ పడిపోయినటువంటి ఒక వ్యక్తిని చూసి వాడి దగ్గరికి వెళ్ళి వాడి కొట్టబడినటువంటి ఆ గాయాలన్నిటినీ కూడా కడిగి వానికి వస్త్రాలు కప్పి వాడిని తన జతలో కూర్చొని పెట్టుకొని, తన వాహనంలో కూర్చొని పెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి, ఆ ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చులన్నీ ఆయన భరించి, చూడు, అతన్ని పరిపూర్ణని చేయటం, సంపూర్ణని చేయటమే
ఇదే ఉద్ధరించడం అనేది. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఎడల చూపించే కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే, అస్తవ్యస్తమైనటువంటి మన బ్రతుకులను కూడా, పరిస్థితులను కూడా ఆయన కనికరముతో, ఆయన కృపతో మార్చగలిగినటువంటి వాడు. అందుకని దేవుని యొక్క నామము ఉద్ధరించే నామం. కనుక మన ప్రతి కష్టంలో కూడా, మన ప్రతి బాధలో కూడా మనుషుల యొక్క ఆదరణను మనం కోరుకున్నప్పుడు నిశ్చయముగా, ఖచ్చితముగా మనం ఎంతో కొన్ని బాధలు మనం అనుభవించక తప్పదు. మన బంధువులైతేమి, మన రక్త సంబంధికులైతేమి, నాకు ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ శ్రమ వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటే బాగుండు అని మనం ఆశ్చర్యపడడంలో తప్పు లేదు. వారు మనం ఆశించినంతగా మనకు సపోర్ట్ చేయకపోయినప్పుడు మనం కొద్దిగా బాధపడాల్సి వస్తుంది, మనం నిరాశపడాల్సి వస్తుంది. అయితే ఆ పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన అంటాడు, యాకోబు దేవుని యొక్క నామము నేను ఉద్ధరించునుగాక అంటాడు. ఆమేన్. అలే మరి ఇలాంటి సహాయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే 2వ వచనంలో అంటాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును, సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకొనును. అందుకని ఈ పరిశుద్ధ స్థలం అంటే సియోన్ అనగా దేవుని నివాసం, పరిశుద్ధతలో కూడుకున్నటువంటి దేవుని యొక్క ప్రభావంలోనికి మనం వెళ్ళాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదుకునేవాడు. అంత మాత్రమే కాదు, మన కోరికలను కూడా ఆయన ఏం చేస్తారంటే 4వ వచనం చూడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును. మన కొన్ని ఆలోచన ద్వారా సఫలమవుతాయి అనుకున్నవి కూడా మన ఆదివారం మనం వింటూ వచ్చి ఏమైపోతాయంట, విఫలమైపోతాయి. ఒకవేళ మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని మనం కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అవేమిపోతాయి, మనల్ని చిక్కులు పెట్టే పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ సరే, ఆ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన మన కోరికను సిద్ధింపజేశాడు. మనం జీవితాల్లో కొన్ని తొందరపాటు వలన, కొన్ని నిర్ణయాలను బట్టి నష్టకరమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎనివే, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన వైపు మనం తిరిగితే ఆయన వాక్యం అంటుంది, ఎందరైతే ఆయన వైపు తిరుగుదురో ఆయన వారి వైపు తిరుగును, ఎంతమంది అయితే ఆయన వైపు తిరుగుదురో వారి ముఖంలో వెలుగు కలిగెను అని రాయబడుతుంది. ఆయన మన వైపు తిరిగితే చీకటి అనే మన సమస్యలు, చీకటిలో ఉన్నటువంటి మన అంధకార సంబంధమైనటువంటి ప్రతి సమస్యలు, శోధనలు, కష్టాలు, ఈ సుడిగుండాలు లాంటివి అన్నీ కూడా తొలగిపోయి మన జీవితాల్లో వెలుగును దేవుడు నింపగలుగుతాడు. ఈ రాత్రి మనం ఎందుకు దేవుని సన్నిధి వైపు వచ్చామనంటే, ఈ రాత్రి ఆయన ముఖం వైపు మనం చూసి, ఆయన ముఖమును మనం చూసి, ఆయన వైపు మన జీవితాలను మనం చూపించి, మన ముఖము కాదు మన చేతులను కూడా ఆయన వైపు ఎత్తి చూపించినట్లయితే ఆయన సన్నిధి కాంతి ఏం చేస్తాడంటే మన మీద ఉదయింపజేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి అలాంటి సువర్ణ అవకాశం పొందుకోవడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. కనుక మన జీవితంలో చాలా కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల కోరికలు ఉంటాయి. అయితే మన కోరికలు మనం నెరవేర్చుకున్నట్టుకు మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి రాలేదు. కానీ ఒక దేవుని బిడ్డలుగా, ఒక దేవుని యొక్క దాసులుగా, దేవుని సేవించే జనాంగముగా దేవుని యొక్క చిత్తమును కూడా మనం గ్రహించి, ఆయన చిత్తమును కూడా మన జీవితాల్లో కాదు, మన బ్రతుకుల్లో కూడా, మన సంఘములో కూడా, మన సమాజంలో కూడా దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా జరుగునుగా కానీ కోరుకోవడానికి, ప్రార్థించడానికి వచ్చాం మనం. అంటే మన కోరికలు అడగడం తప్పు కాదు, కానీ మన కోరికల కన్నా ముందుగా దేవుని యొక్క కోరిక ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం ఎరగగలిగితే నిశ్చయముగా ఆయన మన ప్రతి అవసరతను ఆయన చూస్తాడు. అందుకని నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతుకుడి, దాని వెనక మీకు సమస్తమును దొరుకును. దాని వెనక మనకి ఏం కావాలి? కట్టుకోవడానికి బట్టలు, తినటానికి ఆహారం, ఉండటానికి ఏం వసతులు, అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి మీలాగా ఇల్లు కట్టుకోవాలంటే, అన్నం వండుకోవాలంటే అవి ఏమన్నా కష్టపడి సంపాదించి కూలికి వెళ్తున్నాయా? లేదు కదా. అడవిలోని జంతువులను చూడండి, మృగాలను చూడండి, అవి బ్రతుకుటికి ఏమన్నా డబ్బు అవసరమని కష్టపడుతున్నాయా? అల్ప విశ్వాసులారా, ఆకాశ పక్షుల కంటే, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుడు మనము ఆ జంతువుల కంటే కూడా, ఈ పక్షుల కంటే కూడా, ప్రతి విధమైనటువంటి భూచల జర చరములు అన్నిటి కూడా మనము శ్రేష్ఠులమే, శ్రేష్ఠత కలిగినటువంటి వారము. కనుక వాటిని దేవుడు అంత గొప్పగా పోషిస్తుంటే మరి నిత్యంగా దేవుడు మనల్ని పోషించును కదా.
కనుక మనము ఆ రీతిగా మనం దేవుని చేత మనం పోషించబడాలి అని అంటే మనము మొట్టమొదటిగా దేవుని కోరికలేంటో, దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి. ఈ రాత్రి దేవుని సంఘం పట్ల, దేవుని సంఘంలో ఉన్న కుటుంబముల పట్ల, మన కుటుంబాల పట్ల, మన బ్రతుకుల పట్ల దేవుని చిత్తము సంపూర్ణంగా జరుగునుగాక అని మనం ప్రార్థించాలి. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవా నీ చిత్తమే మా పట్ల జరిగించుదుగాక అంటే దేవుని చిత్తం ఏమై ఉంటుంది అని అంటే ఇర్మీయా గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. ఇర్మీయాలో ఏమంటాడో తెలుసా? యెహోవా మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని అంటాడు. దేవుడు మన కొరకు ఏదైనా ఒక కోరిక కలిగి ఉన్నాడనంటే అందులో ఎలాంటి సందేహం లేదు, నో డౌట్. ఖచ్చితంగా ఆయన మనందరం బాగుండాలని కోరుకుంటాడు. అందుకని మొట్టమొదటిగా దేవా ఈ భూమి మీద మేమేమి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, మేమేమి చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఆ నీ కోరికలు ఏంటో మేము నెరవేర్తించేటట్లుగా మాకు సహాయము దయచేయండి, మాకు జ్ఞానము దయచేయండి, మాకు ఆ సామర్థ్యత దయచేయండి. ఈ సంఘం, మా కుటుంబాలు, ఈ సంఘాలు, ఈ సమూహాలు అనేకము కూడా నీ చిత్తాన్ని, నీ సంతోషపరిచే నీ కార్యాలను చేసేటట్లుగా భూమి మీద మీరు కార్యమును జరిగించుదురుగా. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మన సంతోషాలను, మన సమాధానాలను సమస్తమును కూడా దేవుడు స్వాధీనం ఉంచుకొని మనల్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకునే పరిపూర్ణమైన బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆమేన్. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, కింద ఏమంటాడు? 7వ వచనంలో అంటాడు, 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము గాక. ఆమేన్. మనం దేవుని నామమును బట్టి మనం అతిశయపడాలి. అయ్యో మా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నామే, మా బ్రతుకులు మారట్లేదే అని బాధ ఉందా? అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాము కానీ మా జీవితంలో, మా కుటుంబంలో ఏమాత్రం కూడా మార్పులు కలగట్లేదే అని ఒక ఇంచెంత బాధ మన జీవితంలో ఉందా? అలా అయితే మనము దేవుని యందు అతిశయించట్లేదని అర్థం. దేవుని యందు మనం అతిశయించాలి. ఎప్పుడైతే మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి మనం అతిశయపడాలి. ఒక క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించినప్పుడు కూడా ఏమవ్వాలంట? సంతోషించేది మహదానందమని భావించాలంట. కొంతమంది క్రైస్తవులైనందుకు ఏదైనా చిన్న కష్టం వస్తే అయ్యో మేము ప్రార్థన చేస్తున్నాం, మా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయని చెప్పి భక్తిని కాస్త తగ్గించేస్తాం. మొబైల్ ఎక్కువగా యూజ్ చేసిందనుకో దాంట్లో ఉండే బ్యాటరీ ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. ఎంత యూజ్ చేస్తుంటే అంత అట్లా కాదు. భక్తి అనేది ఆ రీతిగా కాదు. మన జీవితంలో మనం ఎంతగా దేవుని కొరకు నలిగిపోతున్నామో, దేవుని కొరకు ఎంత కరిగిపోతున్నామో, దేవుని కొరకు మనం ఎంత వాడబడుతున్నామో అంతగా మన జీవితంలో శ్రమలు వచ్చినా కూడా దేవునిలో ఉండే బలం, దేవుని పట్ల మనకున్న విశ్వాసం కూడా అంతగానే పెంపొందించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలోని కొన్ని సమస్యలు తొలగిపోవాలని అంటే మొదటగా మనలో విశ్వాసం ఏం కావాలి? ఆ సమస్యను లెక్క చేయింది అయ్యి ఉండాలి. ఏదైనా మన క్రైస్తవుల కుటుంబంలోనికి, క్రైస్తవ జీవితంలోని, సంఘంలోనికి దేవుడు మన జీవితంలోనికి ఏదైనా ఒక సమస్యను అనుమతి ఇచ్చినప్పుడు, పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ సమస్య ఎదుట మనం చతికిల పడకూడదు, అంటే కృంగిపోకూడదు. ఆ సమస్య పట్ల ఏమాత్రం కూడా ఐ డోంట్ కేర్ అనేటట్టుగా మనం ధైర్యం కలిగి ఉండాలి. సమస్యలకు భయపడకూడదు. సమస్యలను విడిపించే దేవుడు ఉన్నాడని దేవుని నామమును బట్టి మనం అతిశయపడే క్రైస్తవులు మనం ఉందముగాక. దేవుని సంఘములో కూడా మనం అలాంటి వారమై ఉండాలి. దేవుని సంఘములో మాత్రమే కాదు, మన కుటుంబంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో, మనం చేసే పనులలో అయితేమి, మనం చేసే చదువుకునే చదువులలో అయితేమి, ఉద్యోగాల్లో అయితేమి, ఎక్కడైనా సరే మన కష్టం కలిగినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు దాని ఎదుట ఓడిపోయే వాళ్ళంగా కాదు, దానికి భయపడే వాళ్ళంగా కాదు, దాన్ని మాత్రం ఏమాత్రం కూడా లెక్క చేయనితనంతో మనం ప్రభువు మీద నామమును బట్టి విశ్వాసముతో మనం నమ్మకం కలిగి జీవించాలి. దావీదుకి సింహం తన గొర్రెని ఎత్తుకొని పోతున్నా కూడా అమ్మ నా ప్రాణం కాపాడుకుంటే చాలని పారిపోలేదు. కానీ ఏమేం చేశాడు ఆయన? సింహం మీద దూకి దాని నోటి నుంచి దాన్ని చీల్చి తన గొర్రె పిల్లను కాపాడాడు. ఎలుగుబంటికి కూడా ఏమాత్రం కూడా ఆయన భయపడలేదు. దేనికి అంటే ఆయన తన ఎదుటిన్న వాటికి ఏదికి భయపడట్లేదు. అది క్రూర మృగం అయ్యి ఉండొచ్చు, అది ప్రాణం హరించేది అయ్యి ఉండొచ్చు, తన జీవితాన్ని నాశనం చేసేది ఉండొచ్చు, దాని జోలికి పోతే నా ప్రాణమే పోద్ది అనే పరిస్థితి కలిగి ఉండొచ్చు. కానీ దానికి ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ తన ప్రాణదాత అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఎందుల నుంచైనా నన్ను రక్షించుటకు సమర్థుడని నమ్మినటువంటి దావీదు ఏమయ్యాడు? గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా సింహం అనే అపవాది
పేతురు పత్రికలు అంటాడు కదా, అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని తిరుగుతుంటాడు. సాతాను దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా కష్టాలు పెట్టాలని, బాధలు పెట్టాలని, ఇబ్బందులు పెట్టాలని, పడద్రోయుటకు, నాశనం చేయుటకు వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే మనం దానిని బట్టి కాదు కానీ దేవుని బట్టి మనం ఏం చేయాలి? అతిశయిస్తూ ఉండాలి. దేవా, నా జీవితంలో నీకు కష్టం అనుమతి ఇచ్చావంటే నా జీవితంలో ఏదో గొప్ప ఉన్నతమైనటువంటిది ఏదో నా కొరకు నువ్వు సిద్ధం చేయబోతున్నా. ఆమేన్. అందుకని వాటిని జయించే శక్తిని నాకు దయచేయండి. వీటిని బట్టి కాదు, యోబు తన జీవితంలో కలుగుతున్న కష్టాలన్నిటిని బట్టి బాధపడలేదు, కానీ దేవునికే మహిమ కలుగును గాక, దేవుడిచ్చును, దేవుడు తీసుకును, ఆయనకే మహిమ కలుగును గాక అంటూ తనకున్న కష్టాన్ని బట్టి, తనకు కలిగిన రోగాన్ని బట్టి, తను పోగొట్టుకున్న ప్రతి దాన్ని బట్టి ఆయన బాధపడలేదు. కానీ అన్ని పరిస్థితుల్లో అన్ని కోల్పోతున్నప్పుడు కూడా దేవుని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అతిశయిస్తున్నాడు. తద్వారా ఆ కష్టాలు కొంతవరకే ఉన్నాయి, కొన్ని రోజులే ఉన్నాయి, కొన్ని దినాలే ఉన్నాయి. 10 దినములు నీకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, దేవుని చేత నువ్వు నీతి కిరీట, జీవ కిరీటాన్ని పొందుకుంటామంటాడు. దేవుని చేత మనం ఆదరించబడాలి, దేవుని చేత ఉద్ధరించబడాలి, దేవుని చేత మనం నడిపించబడాలి, దేవుని యొక్క కార్యాలు, మన కోరికలు తీర్చబడాలి దేవుని సన్నిధిలో. అంటే మనము లోకములో కలిగి ప్రతి దానికి భయపడక ధైర్యం కలిగి దేవుని అతిశయించు వారమై మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటయ్యా? చూడమాట అంటాడు 8వ వచనంలో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడి ఉన్నాం. ఎవరైతే క్రైస్తవులు అయ్యుండి దేవుని సంఘములో నివసిస్తూ తమ జీవితంలో ఉన్న కష్టాలకు భయపడినప్పుడు వాళ్ళు ఏమైపోతారంట? కృంగిపోతారు. అంతే. మనమైతే చక్కగా నిలుచుతున్నామని. ఎవరు మనమంటే ఎవరో? అది దావీదు చెప్తున్నట్టు మాట, దావీదుకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అది. ఈరోజు ఈ రాత్రి మనం ప్రార్థన చేసి మన జీవితాల్లో కూడా, దేవా, మా సంఘంలో అయితేమి, మా సంఘస్థుల కుటుంబాల్లో అయితేనేమి ఏ కష్టాలు కూడా పడిపోయేలా కాకుండా, ఈ మాట నేను అని దావీదు అనలేదు, కానీ ఏమంటున్నాడు ఇక్కడ? మనమైతే అంటున్నాడు. ఈ సంఘంలో మేమందరము కూడా, జీవంగల దేవుని సంఘంలో మేమందరము కూడా మేము సమస్యలకు పడిపోయేవాళ్ళం కాదు, కష్టాలకు జడిసేవాళ్ళం కాదు, ప్రతికూల పరిస్థితులకు పారిపోయేవాళ్ళం కాదు. మేమైతే చక్కగా నిలబడి నీ నామమును బట్టి జయోత్సవముతో మేము నిలబడినట్లుగా సహాయము దయచేయమని మనం ప్రార్థన చేసేవారమై ఉందము గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దేవుని యొక్క ఈ రాత్రికాల సమయంలో యాకోబు దేవుని యొక్క నామము ఉద్ధరించే నామం. ఆపత్కాలంలో ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు. ఇది ఏ కాలంలో ఉన్నామో ఈ రాత్రి, ఏ కాలంలో ఉన్నావో? ఆపత్కాలంలో ఉన్నావా? అనారోగ్య కాలంలో ఉన్నా? బ్యాడ్ టైం అంటారు. నాకు ఎంత ఈ సంవత్సరం అంతా నాకు బ్యాడ్ టైం వచ్చి స్టార్ట్ అయింది అంటారు కొంతమంది. బ్యాడ్ టైం అయినప్పుడు బాధపడేది కాదు, బ్యాడ్ టైం అంతా గుడ్ టైంగా మార్చుకోవాలంటే, హ్యాపీనెస్గా మార్చుకోవాలంటే దేవుని సన్నిధి మనకుంది. ఈ రాత్రి ఆ సన్నిధికి వచ్చాం కనుక, దేవా, నా జీవితంలో ఇదిగో ఇలాంటి బ్యాడ్ టైంలో నేను ఉన్నాను, ప్లీజ్ వీటన్నిటి ఇడిపించమా అంటే దేవుని నామం ఏం నామంట? ఉద్ధరించే నామం. ఆయన ఉద్ధరించడమే కాదు, ఆయన నీ కోరిక యావత్తును సఫలపరిచి ఏం చేస్తున్నాడు? ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక. ఆమేన్. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఏమైతే మన కోరికలు, ఒకటే కోరిక, దేవా, అందరూ రక్షించబడాలి, సంఘంలో ఉన్నవారు అందరూ స్థిరపరచబడాలి, సంఘంలో ఉన్నవారు నాయన తండ్రి బలపరచబడాలి, నాటుబడాలి, పరిపూర్ణ ఆత్మీయత కలిగి లోకమును బట్టి అతిశయించేవారు కాకుండా నిన్ను బట్టి అతిశయించాలి, లోకంలో కలిగి శ్రమలను బట్టి కృంగిపోయేలా కాకుండా నిన్ను బట్టి చక్కగా బలముగా నిలబడే వారై ఉండినట్లుగా ఈ సంఘమును మీరు దీవించు, సంఘంలో కుటుంబాన్ని మీరు బలపరచుదురుగా, కానీ ప్రతి కుటుంబాన్ని దేవాన్ని ఉద్ధరించుదురుగా కానీ మన ప్రార్థన.